హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శృతి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షీన్ షాపింగ్ హాల్ చేసిన రిషాద్ బర్త్డే పార్టీ కోసం చాలా ఆర్డర్ చేసాం షీన్ నుంచి. బట్టలు, డెకార్ ఐటమ్స్, ఇంకా కేక్ టాపర్స్, గిఫ్ట్స్ అట్లా. సో అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ బట్టలు చూసేద్దాం. బ్యాగ్స్ ఉన్నాయి. మేము బీచ్ థీమ్ చేసాము. సో రిషాద్ కోసం ఈ హ్యాట్ తీసుకున్నా. వాడికి కొంచెం పెద్దదైంది, కానీ తీసుకున్న ఫొటోస్లో బాగుంటుందని. రిషాన్ అవుట్ఫిట్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో. కానీ నాకు షీన్ యాక్చువల్లీ పిల్లల బట్టల కోసం ఇష్టం ఉండదు, ఎందుకంటే మోస్ట్లీ సింథటిక్ మెటీరియల్ ఉంటాయి షీన్లో. థీమ్కి తగ్గట్టు నాకు నచ్చిన మోడల్లో బయట దొరకట్లేదు, సో ఇంకా తప్పలేదు షీన్లో తీసుకున్నాను. ఈ ప్యాంట్ కాటన్ వచ్చింది, మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది, కానీ వేస్ట్కి మాత్రం అడ్జస్ట్మెంట్ లేదు. అండ్ ఈ షర్ట్ ఆఫ్ వైట్, ఇది సెపరేట్గా తీసుకున్నా, కానీ రెండు సెట్లో కూడా బాగున్నాయి. ఇది ఒక వన్జీ కేక్ స్మాష్ కోసం తీసుకున్నా, స్లీవ్లెస్ది. ఇది క్వాడ్రై మెటీరియల్ వచ్చింది, బాగుంది. వైట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చింది వన్ అని, అండ్ ఈ చిన్న చిన్న కలర్స్తో స్ప్రింకిల్స్ లాగా స్టిచ్చింగ్ వచ్చింది. షాన్కి వేసాక ఇలా ఉంది ఈ డ్రెస్. ఇది నా డ్రెస్, బీచ్ థీమ్ కదా, సో ఒక లైట్ ఫ్లోరల్ బ్రష్ పెయింట్ లాగా ఉంది ప్రింట్. లెంత్ చాలా వచ్చింది, కింద కూడా ఫ్రిల్స్ వచ్చినాయి, ఫిట్టింగ్ కూడా బాగుంది. షాన్ బర్త్డే అవుట్ఫిట్ చూద్దాం. ఇది ఒక వేస్ట్ కోట్ అండ్ ప్యాంట్, ఒక సూట్ సెట్ లాగా తీసుకున్నాను. బ్లూ మీద వైట్ స్ట్రైప్స్ లాగా వచ్చింది, చాలా క్యూట్గా ఉన్నాడు వేసుకుంటే. పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. దీని మీదకి ఒక వైట్ షర్ట్ తీసుకున్నాను, సో అది వేసి దానిపైన ఈ వేస్ట్ కోట్ వేసాను అనమాట. రిషాన్ బర్త్డే డ్రెస్లో ఇలా ఉన్నాడు. మీకు క్వాలిటీ ఎలా ఉందో తెలియటానికి క్లోజప్లో లుక్ చూపిస్తున్నాను. ఈ వైట్ షర్ట్ అండ్ ఒక బ్లూ ప్యాంట్స్ సెట్ లాగా తీసుకున్నాను, సో మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు కదా, సూట్ కూడా వైట్ షర్ట్ యూస్ చేయొచ్చు. ఈ రిషాన్ మిగతా అవుట్ఫిట్స్ ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. ఇప్పుడు రియాన్ అవుట్ఫిట్ చూద్దాం. రియాన్కి ఒక పేరే తీసుకున్నాను. రియాన్కి వైట్ ప్యాంట్ బ్లూ షర్ట్ తీసుకున్నా, రిషాన్కి బ్లూ ప్యాంట్ వైట్ షర్ట్ కదా, సో అలా ఉంటే బాగుంటుంది ఫొటోస్ కోసం అని. రియాన్ అండ్ రిషాన్ అవుట్ఫిట్స్ వేసుకుంటే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు షీన్లో జ్యువెలరీ కూడా ఇష్టం, చాలా వెరైటీ ఉంటాయి కదా. ఈ స్టార్ ఫిష్ ఇయర్ రింగ్స్, స్టార్ ఇయర్ కఫ్స్ అండ్ కొన్ని ప్లెయిన్ ఇయర్ కఫ్స్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు డెకార్ చూద్దాం. మా బీచ్ థీమ్కి సూట్ అయ్యేలాగా ఒక బీచ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఇది చాలా పెద్ద క్లాత్, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తే ఫోల్డ్ చేయడం కష్టం, సో నేను పిక్చర్ యాడ్ చేస్తాను, సో మీకు క్లియర్గా ఎలా ఉందో తెలుస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము, కానీ ఇంత బ్రైట్గా లేదు రియల్ లైఫ్లో. సన్, కోకోనట్ ట్రీ అండ్ ఈ ఫిషెస్ బెలూన్స్ కూడా తీసుకున్నాను. నాకు అసలు హెయిర్ ఎక్స్టెన్షన్ సెట్ అవ్వట్లేదు. లాస్ట్ టైం స్ట్రైట్ హెయిర్ ఆర్డర్ చేసా, అది మరీ స్ట్రైట్ అయిపోయింది. ఈసారి వేవీ హెయిర్ ఆర్డర్ చేసా, ఇది మరీ వేవీ అయిపోయింది. సో ఫ్రంట్ క్రౌన్ పార్ట్ దగ్గర హెయిర్ ఇట్లా పైకి పెట్టుకుని వెనకాల హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకోవాలి. ఎంత ఫన్నీగా ఉన్నానో ఇలా హెయిర్ పైకి పెట్టుకుంటే. ఇంకా హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే ట్రై చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. మొత్తం 4 క్లిప్స్ వచ్చినాయి, అవి జస్ట్ క్లిప్ చేసేసుకోవటమే, చాలా ఈజీగా ఉంది పెట్టుకోవటం అయితే. పెట్టేసుకున్నాను. అబ్బా హెయిర్ ఎంత బాగుందో, నిజం హెయిర్ కూడా ఇలా ఉంటే ఎంత బాగుందో. చాలా బాగుంది హెయిర్ ఎక్స్టెన్షన్స్ అయితే, కలర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇది నా ఒరిజినల్ హెయిర్ అండ్ వేవీగా ఉన్నది అయితే ఎక్స్టెన్షన్స్. కానీ ఎంత హెవీగా ఉన్నాయో అసలు, హీరోయిన్స్ ఎట్లా పెట్టుకుంటారో కొన్ని ఎక్స్టెన్షన్స్ చాలా హెవీగా ఉన్నాయి. నాకు కరెక్ట్ హెయిర్ టెక్స్చర్ దొరికితే బాగుండు. అమ్మో ఇది మొయ్యలేం, ఇంకా తీసేద్దాం ఇది. ఉఫ్, చూసారా ఇప్పుడు జుట్టు అంతా పోయినట్టుంది, కానీ ఇది క్వాలిటీ చాలా బాగుంది. ఇది జస్ట్ $8 అంటే ఒక 500 రూపీస్ అనుకోండి, కానీ ఎంత బాగుంది, ఎంత లెంత్ ఉంది, థిక్నెస్ ఉంది, అండ్ హెయిర్ కలర్ అండ్ టెక్స్చర్ కూడా చాలా న్యాచురల్గా ఉంది. దీనికైతే షీన్ నేను 100% రికమెండ్ చేస్తాను. స్టార్ ఫిషెస్లో డిఫరెంట్ టైప్స్ తీసుకున్నాను కేక్ టాపర్స్లో పెట్టడానికి. బీచ్ థీమ్ అని ఇలాంటి వుడెన్ గిఫ్ట్ బ్యాగ్స్కి టై చేయడానికి తీసుకున్నా. ఇది ఒక హోల్ ఉండి థ్రెడ్ కూడా వచ్చింది, దాంతో టై చేయొచ్చు, కానీ అవి కూడా మర్చిపోయా. స్టాండ్కి పెట్టడానికి క్లిప్స్ ఫోటోలో అయితే చూడటానికి పెద్దగా అనిపించినాయి, కానీ ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, స్టాండ్కి ఫిట్ అవ్వని ఇంకా ఓపెన్ చేయలేదు. ఇవి రియల్ సీషెల్స్, ఇవి కూడా కేక్ టాపర్స్ కోసం తీసుకున్నాను. స్టార్ ఫిష్ అయితే చాలా క్యూట్గా ఉంది దీంట్లో. చిన్న స్టార్ ఫిష్ ఎంత క్యూట్గా ఉందో. ఇది కేక్ మీద గోల్డ్ అవుట్లైన్ లాగా ఎలా చేద్దామని ఒక గోల్డ్ డస్ట్ ఆర్డర్ చేసా. దీన్ని ఆయిల్లో మిక్స్ చేసి స్ప్రింకిల్ కానీ బ్రష్తో పెయింట్ కానీ చేయాలి, కానీ అది కూడా ఓపెన్ చేయడం మర్చిపోయా. ఇవి మల్టీ కలర్ ఫ్లవర్ క్లిప్స్ తీసుకున్నాను, గర్ల్స్ అందరికీ ఇద్దామని పార్టీకి వచ్చినప్పుడు. ఇవన్నీ ఒక కవర్లో పెట్టుకుని వెళ్ళాను, కానీ మొత్తం మర్చిపోయాను. కూడా బీచ్ థీమ్ వుడెన్ కటింగ్స్, స్లిప్పర్స్, స్టార్ ఫిష్, సీషెల్స్, ఫిషెస్ అట్లా డిఫరెంట్వి. నా ఐడియా ఏంటంటే ఒక పెద్ద ట్రీ బ్రాంచ్ లాగా పెట్టి దానికి ఇవన్నీ టై చేద్దాం అనుకున్నా, అన్నీ మర్చిపోయా. కేక్ టేబుల్ అంతా అట్లా బ్లాక్గా ఉండిపోయింది. ఇది బెలూన్ గ్లూ తీసుకున్నాను, బెలూన్ టేప్, ఈ రెండు అయితే మస్ట్ కదా. హ్యాపీ బర్త్డే తీసుకున్నది అసలు ఓపెన్ చేయటమే మర్చిపోయాను. నెక్స్ట్ రిషాన్కి 3 pairs ఆఫ్ సన్ గ్లాసెస్ తీసుకున్నా, ఏది బాగా సూట్ అయితే అది పెడదాం పిక్చర్స్ కోసం అని. ఇవన్నీ ప్యాకేజింగ్ అయితే నీట్గా ఉన్నాయి, బాక్సెస్లో అండ్ కవర్ పెట్టించారని. నేను బర్త్డే పార్టీలో చేసిన దానికంటే మర్చిపోయి ఎక్కువ ఉన్నాయి, వీడియో చేస్తుంటే రియలైజ్ అయ్యా. ఈ అంబ్రెల్లాస్ తీసుకున్నాను, డ్రింక్స్ కానీ కప్ కేక్ అండ్ కేక్ మీద పెట్టడానికి, అది కూడా మర్చిపోయా. ఈ కేక్ టాపర్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి కేక్ మీద. ఈ గిఫ్ట్ ఐటమ్స్ తీసుకున్నా, రిటర్న్ గిఫ్ట్స్ ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి అవి నేను చూపించడానికి అవ్వదు. నేను పిక్చర్స్ యాడ్ చేస్తాను.
నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్కి కొన్ని తీసుకున్నాను. ఇవి బేబీస్ కోసం ఫిడ్జెట్ స్పిన్నర్స్, కానీ మనం గ్లాస్ మీద స్టిక్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ జైలోఫోన్, అండ్ ఇది 10 గ్రామ్ పజిల్. సో చాలా డిఫరెంట్ షాడోస్ లాంటి ఇమేజెస్ ఉంటాయి. సో మనం అది పజిల్ లాగా సాల్వ్ చేయాలన్నమాట. స్పెషల్ థ్యాంక్స్ టు అను ఫర్ కమింగ్ అండ్ హెల్పింగ్ మీ సో మచ్, అండ్ సప్నా ఫర్ హెల్పింగ్ మీ ఇన్ ద డెకార్. నా ఫ్రెండ్ సప్నా అండ్ మై కజిన్ నాను చాలా హెల్ప్ చేశారు. బర్త్డే అయితే బాగా జరిగింది. పార్టీ అందరూ ఎంజాయ్ చేశారు. అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటా కొంచెం రిలాక్స్డ్గా. ఫుడ్ కూడా మంచిగా ప్రిపేర్ చేశాక ఒక ఫోటో తీయలేదు, ఒక వీడియో తీయలేదు. ఈ వీడియోలో మీకు ఏమేమి నచ్చినాయో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.